అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయినప్పటికీ రిజర్వేషన్ దమాసా ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెనకబడినటువంటి వర్గాలకి ఏమైతే రిజర్వేషన్లో ఉందో ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల వారి కోసం ఒక రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా ఏ ప్రాంతంలో కూడా పూర్తిగా ఒక గ్రామంలో కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. అయినప్పటికీ 1969 సంవత్సరంలో అనంతపురం జిల్లాకి ఒక వరంగా దేవునిగా ఆ రోజు అనంతపురం జిల్లాలో అడుగుపెట్టినటువంటి పెద్దలు బడుగు బలహీన వర్గాలకి దేవునిగా భావించుకున్నటువంటి విన్సెంట్ ఫాదర్ ఫెరర్ గారు ఆ రోజు అనంతపురం జిల్లాలో అడుగుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు, అభివృద్ధి అంటూ అనంతపురం జిల్లాని ఒక గుర్తింపు తీసుకొచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత విన్సెంట్ ఫెరర్ గారికే దక్కుతుంది. అలాంటి మహనీయుడు స్థాపించినటువంటి ఆర్డిటి సంస్థని ఈరోజు ఎఫ్సిఆర్ఏ రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయము చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకి రిజర్వేషన్ ఎంత మాత్రం వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఎంతోమంది ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వతంత్రం వచ్చిన కాటి నుంచి ఎంతోమంది మారడం జరిగింది. అయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు కూటికి గుడ్డకి నోచుకోలేనటువంటి పరిస్థితులు చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అనంతపురం జిల్లాలో కరువు కాటకాలకి నిలయమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారుతున్నటువంటి తరుణంలో ఒక దేవునిగా ఆయన ప్రత్యక్షమై అనంతపురం జిల్లాని అభివృద్ధి వైపుకు తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరిగింది. అలాంటి మచ్చలేనటువంటి మహనీయుడు విన్సెంట్ ఫెరర్ గారు. ఆయన తీసుకున్నటువంటి ఏకైక లక్ష్యం విద్య, వైద్య, సామాజిక చైతన్యం ఇవన్నీ కూడా అణగారిన వర్గాల ప్రజలకు అందాలనే ఉద్దేశంతోనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. వారి కుటుంబం అంతా కూడా పేద ప్రజలను దగ్గర తీసుకొని ఎక్కడైతే ఇబ్బందులకు గురవుతున్నారో వారి వెంట ఉంటూ వారికి భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. ఈరోజు అనంతపురం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం. గతంతో పోల్చుకుంటే 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది సంస్థ ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టి. ఈరోజుకి అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా తయారైంది అని అంటే అది ఆర్డిటి ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు చేసినటువంటి కృషి వల్లే అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనంతపురం జిల్లాలో కాకుండా ఇతర రాయలసీమ ప్రాంతాల్లో, ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలు గిరిజనులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఎడారి ప్రాంతంలో నీటికి చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు అందరూ చూసినారు. కానీ అలాంటి ప్రాంతంలో కూడా సంస్థ సేవా కార్యక్రమాలు, తర్వాత ఆ ప్రాంతంలో ఉండడానికి నివాస ప్రాంతాలు, ఇల్లు కట్టించడంతో పాటు ఆరోగ్య సదుపాయాలు, వాళ్ళకి విద్య, వ్యవసాయ పరికరాలు అందిస్తూ వ్యవసాయం చేసుకునే దిశగా మార్పు చేయదలిచింది అంటే ఆయన ఎంత కృషి చేశాడనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని రిలీజ్ చేసింది. అందులో ఆర్డిటి సంస్థ కూడా భాగస్వామ్యమై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్య కావచ్చు, మహిళలకి ఈ టాయిలెట్స్ కట్టించడంలో కానీ, ఇల్లు కట్టించడంలో కానీ, విద్యా వైద్య సదుపాయాల మీద కూడా అన్నింటికీ కూడా సంస్థ భరోసా కల్పించింది. అలాంటి సంస్థని ఈరోజు ఒక మతం పేరుతో లేదంటే ఒక తప్పుడు సమాచారంతో ఈరోజు ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించకుండా రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా దీని మీద ఆలోచించాలి. మన అనంతపురం జిల్లాని మనము 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వాతంత్రం వచ్చి కూడా ఈరోజు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు మార్పు జరిగినప్పటికి కూడా మన అనంతపురం జిల్లాలో ఎక్కడైనా కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు శుభ్రంగా ఉన్నాయంటే అది చాలా దయానీకరమైనటువంటి వాతావరణం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ఒక సంస్థ కార్యాలయాలు కానీ, వారి పనితీరు కానీ, వారు చేసే సేవా కార్యక్రమాలు కూడా ఎంత పటిష్టంగా ఉన్నాయనంటే దానికి ఒక చట్టబద్ధత అనేది ఉంది. నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి పనులు పూర్తిగా సంస్థ నిర్ణయం తీసుకునే పనులు చేస్తూ ఉంది. అలాంటి పనులకు ఈరోజు అడ్డుకట్ట వేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి కాదు, అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు ఆ రోజుకి ఈ రోజుకి చూసుకుంటే విద్యా వ్యవస్థని బలోపేతనం చేయడంలో ఆర్డిటి సంస్థ చాలా కృషి చేస్తుంది. ఈరోజు విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకున్న దానికి భరోసా కల్పిస్తూ ఉంది. బీటెక్ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులు, అనేక రకాల కోర్సులు చేస్తున్నటువంటి విద్యార్థులకి భరోసా కల్పిస్తూ వారిని ఉన్నత స్థానాలకి తీసుకురావడంలో ఎంతో కృషి చేస్తున్నదని ఆర్డిటి సంస్థ. అలాంటి సంస్థని ఈరోజు ఎఫ్సిఆర్ఏని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర పెద్దలు కూడా ఆలోచించాలి. అనంతపురం జిల్లా అట్టడుగు ప్రాంతంలో ఉన్నటువంటిది, అతి తక్కువ వర్షపాతం కలిగినటువంటిది, ఇక్కడ అనేక రకాలుగా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేస్తూ అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనుకబడ్డ ఓసీ వర్గాల వాళ్ళకు కూడా సపోర్ట్ అందిస్తూ వారిని విద్యలో కానీ, వైద్యంలో కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. ఈ సంస్థని ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరణ రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తర్వాత యథావిధిగా రిజిస్టర్ చేసే విధంగా కూడా మీరు పెద్దలు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ, ఈ ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుని, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని, ఇక్కడ రాజకీయాలకు అతీతం, మతాలకు అతీతం, కులాలకు అతీతంగా అందరూ కూడా దీని మీద ఆలోచిస్తారని చెప్పి కోరుకుంటూ నమస్తే, సెలవు.